ఇర్రేషనల్ స్టేట్ బైఫరికేషన్ ఆ రోజు జరిగిందని మనం చెప్పాం. స్టేక్ హోల్డర్స్ని ఎవరికి కాన్ఫిడెన్స్ తీసుకోలేకపోయారు. కొన్ని సమస్యలు వచ్చాయి. ఏదైతే ఆ రోజు చాలామంది పెన్షన్లు కూడా రావని భయపడే పరిస్థితికి వచ్చారు. అంత భయంకరమైనటువంటి, ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి చెప్పకుండా బైఫరికేషన్ చేయడం అనేది, కనీసం చర్చ జరుగుంటే ఇంకా కొంత లాభం వచ్చేది. అది కూడా జరగలేదని ఆ రోజు మనందరి అభిప్రాయం. ఇంకో పక్కన ఈ రాష్ట్రంలో అర్బన్ ఏరియాస్ తక్కువ ఉన్నాయి, సిటీస్ లేవు. ఏదైతే అర్బన్ లేదో దానివల్ల ఆదాయం కూడా ఇది వస్తుంది. రాజధాని హైదరాబాద్గా అభివృద్ధి కావడం, ఆ రాజధాని తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళడం, తద్వారా మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. నెక్స్ట్ స్థూలంగా దిశ ఒకసారి మీరు చూస్తే ఆ రోజు విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ మనకు వచ్చిన ట్యాక్స్ అంతా కూడా 46% దిశ. అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఆదాయం 46%. ఇంకొక పక్క దిశ జనాభా చూస్తే 58%. జనాభా 58%కి 46% ఆదాయం, 42% జనాభాకి 54% ఆదాయం వచ్చే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచే ఈ సమస్యలు ఇన్హరెంట్గా మనకు ప్రారంభమైనాయి. ఇంకో పక్కన అసెట్స్ కానీ ఆస్తులు కానీ హైదరాబాద్లో ఉన్నాయి. ఇంకొక పక్కన షెడ్యూల్ 9 and 10 రీఆర్గనైజేషన్ యాక్ట్లు ఏదైతే పెట్టారో అవి ఇప్పుడు కూడా పరిష్కారం చేసుకోలేకపోయాం. ట్యాక్స్ రీఫండ్ కంపెనీలన్నీ హైదరాబాద్లో పెట్టాం.